హాయ్ అండి, మెమరీస్ విత్ లక్ష్మి ఛానల్లో ఈరోజు ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నాను. మానుడు అవి ముందు వేపుకోవాలి కదా, చక్కటివి తీసుకుని ముందు రోజే కడిగి ఆరబెట్టేసుకున్నాను. చెమ్మ లేకుండా వాటిని నూనెలో వేపుతున్నాను. వేపి చక్కగా అవి ఎక్కువ వేపితే అంత బాగోట్లేదు, అందుకే నేను నార్మల్గా వేపాను. ఎందుకంటే కొంచెమే కదా, వాటిని కొన్ని రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పచ్చడి. అందుకని ఎక్కువ వేపితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి బాగోట్ల పచ్చడి ముక్కలు. కొంచెం తింటుంటే క్రిస్పీగా కొంచెం గట్టిగా తగిలితేనే బాగుంది అనిపించింది నాకు. అందుకని కొంచెం దోరగానే వేపేసి పెట్టుకున్నాను. నూనెలో వేపేసేసి పక్కన పెట్టుకుంటే ఆ నూనె కూడా తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందులో ఆవు పిండి, ఉప్పు, చింతపండు ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను. ఉడకబెట్టి దాన్ని శుభ్రంగా వాట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఆవు పిండి వేసాను, మెంతిపిండి 2 స్పూన్స్ వేసాను, కారం 1 గ్లాసు అంటే పావు తగ్గించి కొంచెం వేసాను, కారం ఎక్కువగా ఉంటుంది అది. అదిగోండి, ఉప్పు కూడా గ్లాస్ తోటి వేసాను. చింతపండు చూసి వేసుకోవాలనుకున్నాను, 1/2 కేజీ పట్టేసిందండి. ఇంకో వెల్లుల్లిపాయలు కూడా దానికి కొంచెం మిక్సీ పట్టుకుని కచ్చాబిచ్చాగా వేసుకోవాలి. అది అంతా శుభ్రంగా కలుపుకొని, చాలా సింపుల్ అండి ఉసిరికాయ పచ్చడి పట్టుకోవడం. కనుక వేపుకొని అన్నీ రెడీ పెట్టుకోవాలి, కానీ కలపటం, తాలింపు వేసుకోవడం చాలా సింపుల్. చేసుకోండి అందరూ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది సీజనల్ ఇది కదండి పచ్చడి, ఈ సీజన్లోనే వస్తుంది కనుక చక్కగా పట్టుకొని పెట్టుకోండి. తాలింపు అన్నీ మిరపకాయలు, ఆవాలు అన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్నాను. మన కరివేపాకు కూడా వేసాను. పప్పులు అవి వేస్తే తర్వాత మెత్తగా అయిపోతాయి కదండి, అందుకని పప్పులు ఏమీ వేయలేదు. ఉట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలును మన కరివేపాకు వేసాను. అసలు తర్వాత ఏమన్నా అడ్జస్ట్ అయితే కావాలంటే కలుపుకోవచ్చండి. ఉప్పు కారం చూసుకుని 3 రోజు. నాకు మాత్రం అన్నీ సరిపోయినాయి, చాలా బాగుంది. కొంచెం పులుపు ఏంటంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెట్టుకుని దాన్ని మిక్సీ కొట్టేసుకుని చేసుకోవడం చేస్తే కనుక జారుగా ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేసుకుని దాన్ని చేయండి. మేము తిన్నాము, ఇది తర్వాత వచ్చింది వీడియో, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి.